హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొన్నిసార్లు కొంతమంది స్థానం మన జీవితంలో ఏంటా అని ఆలోచించేస్తూ ఉంటాం. కానీ మనం కలిసిన ప్రతి ఒక్కరికి మన లైఫ్లో ఏదో ఒక స్థానం ఇవ్వాలి అంటే కుదరదు. కొన్నిసార్లు కొద్దిమంది కలిసినట్టే కలిసి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. తప్పదు. అలా వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక స్థానం ఇవ్వడం అంటే జరగని పని. కానీ మనం ఒక్కోసారి ఏం చేస్తామో తెలుసా? వాళ్ళకంటూ ఒక స్థానం ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటాం. వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ఇచ్చి ప్రత్యక్షంగా మన గాయానికి మనమే కారకులం అవుతున్నాం. మన జీవితంలో కొద్దిమంది వ్యక్తులు తాళం చెవి లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నంత కాలం ఏ టైంలో అయినా సరే వచ్చి మంచిగా మనతో మాట్లాడి కొన్ని రోజులు గడిపి వాళ్ళ అవసరం తీరిపోయాక మళ్ళీ దర్జాగా బయటకు వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఎదుటి వారిని మంచి అనే పేరుతో మనుషులను మోసం చేసి వాళ్ళ పని పూర్తి చేసుకుంటారు. అవసరం వాళ్ళది, గాయం మనకు. మన చుట్టూ ప్రజెంట్ అందరూ ఇలాగే ఉన్నారు. వాళ్ళు మనతో నవ్వుతున్నారు, మనకు తోడుగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళు అది అస్సలు అనుకోరు. మంచి అనే ముసుగులో నటించేస్తూ ఉంటారు. నీ చుట్టూ జరిగే విపరీతాలు నువ్వు చూడాలే కానీ ప్రతి వ్యక్తిలోని ఇంకో మనిషి ఉంటాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితానికి కర్త, కర్మ, క్రియ అన్నిటికీ నువ్వే బాధ్యురాలివి. వేరే వాళ్ళని అనడమో నిందించడమో మానేసి, ఎదుటివారి స్థానం ఏదైనా అవని, వాళ్ళెంత పెద్ద స్థానంలో అయినా ఉండని, కానీ నీ జీవితానికి కీ మాత్రం నీ దగ్గరే ఉంచుకో. దొంగకు తాళం చెవులు అప్పగించినట్టు నీ మనసుని బాధపరచడానికో, లేక నిన్ను ఒక మాట అనడానికో, లేక నిన్ను శాసించడానికో ఏ అవసరమైన కీ అయినా సరే వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వకు. అదేంటో నిజంగా ప్రేమించొచ్చిన వాళ్ళని మాత్రం డోర్ దగ్గరే ఆపేస్తాం. వారెంత గట్టిగా కొట్టినా సరే మనం వాళ్ళని మన హృదయం లోపలికి మాత్రం ఆహ్వానించలేం. ఒకవేళ వచ్చినా వాళ్ళని వెంటనే పంపించేస్తాం. దానికి కారణం పరిస్థితులు కావచ్చు, లేక తలరాత కావచ్చు. ఏమో కానీ ఇప్పటి కర్మ ఎలా తగలడిందంటే, నిన్నుగా ప్రేమించిన వాళ్ళైనా సరే వాళ్ళు ఆ గది వెలుపల అలా ఎదురు చూస్తూ ఉండిపోతున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ హార్ట్ లోపల ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించి మరీ డెసిషన్ తీసుకో. నీ హార్ట్ లోపల ఎవరున్నా సరే నిన్ను బాధ పెట్టేది, లేకపోతే నిన్ను ఏడిపించే కీ మాత్రం దయచేసి వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వకు. నీ సంతోషానికైనా సరే, నీ బాధకైనా సరే కారణం నీకు నువ్వే అవ్వు. అదే మనకి చాలా మంచిది. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.